అంటే అది ఐమాక్స్. సో మాట్లాడే ముందు అంటే అందరు అదే అడిగేశారు అండ్ గీతా గారు కూడా చాలాసార్లు చెప్పారు. కానీ నేను ఫస్ట్ అడుగుదాం అనుకుంది అంటే లైక్ ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే నేను గీతా గారిని అడుగుదాం అనుకున్నా. లైక్ వన్స్ ఒక్కసారి మొత్తం అంతా చూసేసిన తర్వాత లెక్కలేనన్ని ఈవెంట్స్ హోస్ట్ చేస్తుంటారు మీరు. జెన్యున్గా మీకు ఏమనిపించింది? లైక్ ఎలా అనిపించింది ట్రైలర్? మీకు నచ్చిందా? యాక్చువల్లీ కొన్ని ట్రైలర్లకి మనం ప్రిపేర్ అయ్యి మాట్లాడుతూ ఉంటాం కదా. బేసిక్గా మీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే దానికి అర్థమైంది కదా, మాటలు ఆటోమేటిక్గా. సో అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ కానీ మీడియా పెద్దలు కానీ లైక్ వాళ్ళ జాబ్ చాలా ఈవెంట్స్ వచ్చి ఆర్గనైజ్ చేస్తుంటారు, హోస్ట్ చేస్తుంటారు, కవర్ చేస్తుంటారు. మీరు అంటే మీకు నచ్చితే డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అన్న నమ్మకం నాకు చాలా ఉందన్నమాట. నాకు టీజర్లో అదే ఫీలింగ్ వచ్చింది, లైక్ ఈవెన్ ట్రైలర్లో అదే ఫీలింగ్ వచ్చింది. సో అందుకే అది కనుక్కుందామని అడిగాను. యా, సో మీకు ఎలా అనిపించింది ట్రైలరు? థ్యాంక్ యూ. యా, అయితే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ టీజర్ రిలీజ్ చేసాము. సో ఫస్ట్ నుంచి నా ఫీలింగ్ ఏంటంటే కాంటెంట్ బాగుంటే జనాలు ఓన్ చేసేసుకుంటారు అనేది ఒక బ్లైండ్ ఫెయిత్ ఉందన్నమాట నాకు. లైక్ నాట్ జస్ట్ నువ్వు చిన్నప్పటి నుంచి అంతే నాకు. బట్ అంటే ఆడియన్స్కి టూ మచ్ కాంటెంట్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమైపోతుంది అని అంటే మంచి చెడు అన్న డిఫరెన్స్ తెలియకుండా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట జనాలకి. సో సమ్వేర్ ఈ ట్రైలర్, మా టీజర్ కానీ మా పాటలు కానీ అలానే రీచ్ అవ్వకుండా వెళ్ళిపోయాయేమో అన్న ఫీలింగ్ నాకు చాలా అనిపించింది అనమాట. మేము సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది విన్న ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది పాట, చిన్న సినిమా పాటలా లేదు పెద్ద సినిమా పాటలా ఉందని చెప్పారు. కొంచెం ప్రమోషన్ చేస్తే బాగుండు కదా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంత ప్రమోషన్ చేసినా ఇంకొంచెం చేయొచ్చు కదా, పాట చాలా బాగుంది, డిజర్వ్స్ అని చెప్పి చాలామంది చెప్పారు. ఈవెన్ విజువల్స్ టీజర్ వచ్చినప్పుడు కానీ విజువల్స్ చాలా బాగున్నాయి, చిన్న సినిమాలో లేదు పెద్ద సినిమాలో అనిపిస్తుంది, ఇంకొంచెం ప్రమోషన్ చేయొచ్చు కదా. అంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ అదే వింటున్నాను అనమాట. లైక్ 1 year నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ చూసాము ఇవన్నీ మాట్లాడున్నాను నేను. కానీ జనాలకి రీచ్ అవ్వడానికి ప్రమోషన్సే చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట రైట్ నౌ. ఏమని మాట్లాడతాం అంటే టీజరు పాటలు ఇన్ని చూపించిన తర్వాత ఇంకేం మాట్లాడతాం స్టేజ్ మీదకి వచ్చి అనేది నా ఫీలింగ్ అనమాట. సో మీకు డెఫినెట్గా ఇవన్నీ నచ్చినాయి అంటే మీకు సినిమా 10 times నచ్చుతుంది. నేను టీజర్ అప్పుడు అదే చెప్తున్నా, ఇప్పటికీ అది చెప్తున్నాను. ఇవి నచ్చలేదంటే రావద్దంట నేను థియేటర్కి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఒక సినిమా ఆడియన్స్ 150 పెట్టడానికి చాలా ఆలోచిస్తా. సో నేను చెప్తున్నాను, ఈ కాంటెంట్ మీకు నచ్చిందని అంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి రావాలి. ఆ ప్రామిస్ మీరు నాకు చేయాలి, ఓకేనా?